ఈ రోజు రీలే నిరాహార దీక్షలు అసెంబ్లీ సమన్వయ కమిటీ అధ్యక్ష ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు ఇవాడికి రెండో రోజు. మేము వీడికి వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నాము. ఎవరినైతే కలవాలనుకున్న వాళ్ళందరినీ కలిసినాము. ఈ టెక్సో చేనేత జౌలి శాఖ మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానిక ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే ఇక్కడ మన ప్రభుత్వ విప్ గారైన ఆదిశీలన్న గారి దగ్గరికి పోయి కలవడం జరిగింది. వీళ్ళందరినీ కలిసినాము. గత 2-3 నెలల సంది ఆసాంల వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. దీని గురించి మేము పట్టించుకోమని చెప్పి వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. దాని గురించి ఇంతవరకు ఏ అధికారి కానీ, ఇక్కడున్న అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్న రాజకీయంగా ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోకపోవడం వలన మేము భద్రావతి సంఘం ఏడీ ఆఫీస్ వెనకాల భద్రావతి సంఘం దగ్గర టెంట్ వేసి రీలే నిరాదీక్షలు చేసినాము. అలాగే ఇవాళ గోపాల్నార్ చౌరస్తా దగ్గర రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన ఏడీ ఆఫీస్ దగ్గర అధికారులను కలచడానికి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఆసాంలో అందరం రావడం జరిగింది. మా ఆందోళన ఒకటే, యుద్ధ ప్రాతిపదికన మాకు ఉపాధి కల్పించాలి. ఏంటంటే మాకు కడుపు కాలి, మేము రోడ్డున పడ్డ వాళ్ళు చేసుకుందాం అంటే పని లేదు. రేపు పండుగ భార్య బిడ్డలకు ఇంత పండో పొలము తీసుకొచ్చుకుందాం అన్నా కానీ ఇవాళ ఏ ఒక్కరి దగ్గర ₹1 లేకుండా అయిపోయింది. మేము ఇంత పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరు కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారి సభ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారేమో, మా గోడు ఆయన దగ్గర తీసుకుపోతామని చెప్పి మేము అనుకొని మేము కలుతాం, మాకు మా సమస్యలు తీరుతాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ అనివార్య కారణం వలన ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ జరగడం వలన మేము ఈ రకంగా ఆందోళన చేయడం జరిగింది. అయ్యా మా బాధ ఒకటే, మాకు తొందరగా ఉపాధి కల్పించాలి. బతుకమ్మ చీరలు ఇస్తారా, మీరు ఏదైనా కల్పిస్తారా, అది మాకు అనవసరం. కాకపోతే 365 రోజులు మాత్రం మాకు ఉపాధి ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ఏడీ ఆఫీస్ ద్వారా హర్షిని మేడం గారికి దండం మీద చెప్తున్నాం. అమ్మ మా బాధలు మీకు అర్థం చేసుకొని మా సమస్యను తొందరగా పరిష్కారం చేసి మాకు ఆసాంలకు ఈ రకంగా మేము 6 నెలలకోసారి 3 నెలలకోసారి రోడ్డు మీద పడకుండా మాకు ఆసాంలకు సిరిసిల్లు ఉన్న ఆసాంలకు కార్మికులకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మేము అడగకుండా, మేము ఈ రోడ్డు మీద పడకుండా, మేము అధికారుల చుట్టూ తిరగకుండా ఉండడానికి మీరు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి మాకు శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇదే రకంగా దీని గురించి మీరు స్పందించకపోతే మేము సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఆసాంల సమన్వయ కమిటీ భద్రావతి సంఘం పక్కన 2 రోజుల నుంచి రిలే నిరాదీక్షలు చేస్తున్న సందర్భంలో ఈరోజు గోపాల్ నగర్లో రాస్తారోకో చేయడం జరిగింది. 2 నెలల నుంచి మేము అధికారుల చుట్టూ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి వద్దకు, అలాగే మిగతా నాయకులందరి దగ్గరికి పోయి అధికారుల చుట్టూ తిరిగి అయ్యా మాకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వండి, గత ప్రభుత్వం మాకు కల్పించినట్టు 6 సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా అన్ని గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చింది, ఆ పద్ధతులనే మీరు కూడా కల్పించండి అని చెప్పి 2 నెలల నుంచి మేము అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ తిరుగుతూ 2 నెలలు గడిచినా కూడా ఇప్పటిదాకా ఇస్తాము, చేస్తాము, చూస్తాము అనుడే తప్ప ఇప్పటిదాకా మాకు ఏ జీవో ఇవ్వలేదు. 2 నెలల నుంచి మాకు ఉపాధి లేక మా ఆసామి కార్మికులం అందరం ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాము. రోడ్డు మీద పడ్డాము. కిల బియ్యం తెచ్చుకొని ఉప్పు పప్పు లేక మా పిల్లలతో పస్తులుంటూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాం. దయచేసి మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మీరు వెంటనే స్పందించి మాకు బతుకమ్మ చీరల ఆర్డరు కల్పించాలి, అలాగే ఒక యారన్ బ్యాంకు సిరిసిల్లకు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మా ఆసాంల సమన్వయ కమిటీ పక్షాన మిమ్మల్ని కోరడం అనేది. మీరు దయచేసి యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి గౌరవ జౌలి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరడమైనది. జై ఆసాం.